వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. చేతికి పెట్టుకున్న వాచ్ ధర అక్షరాల 15 లక్షల రూపాయలు. కాళ్ళకు వేసుకున్న షూ ధర ₹1,00,000 పైమాటే. బెంగళూరులోని అత్యంత ఖరీదైన జేపీ నగర్ ఏరియాలో అద్దె ఎంతో తెలుసా? నెలకు 60,000 రూపాయలు. ఇంతకీ ఇతనెవరు? ఏదైనా పెద్ద బిజినెస్ మ్యానా లేక సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓనా? కానే కాదు. డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఒక సాధారణ కుర్రాడు. పేరు మహమ్మద్ ఉజైఫ్. వయసు 25 ఏళ్ళు మాత్రమే. ఏడాది తిరగకుండానే కోట్లు గడించాడు. కానీ ఆ డబ్బు వెనక ఒక చీకటి సామ్రాజ్యం ఉంది. కన్న తల్లే కొడుకును నేర సామ్రాజ్యంలోకి పరిచయం చేసిన విషాద గాథ బెంగళూరు పోలీసులను షాక్కు గురిచేసింది. కథ వెనక్కి వెళ్తే కొన్నేళ్ల క్రితం వరకు అది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో కరోనా పెను విషాదాన్ని నింపింది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తండ్రిని కోవిడ్ మహమ్మారి బలి తీసుకుంది. భర్త మరణంతో భార్య షబానా అబ్దుల్ భారీ కుప్పకూలిపోయింది. ఒకవైపు భర్త లేడన్న బాధ, మరోవైపు కుటుంబ పోషణ భారం. చేతిలో చిల్లి గవ్వలేదు. అప్పులు పెరిగిపోతున్నాయి. కొడుకు ఉజైఫ్ ఇంకా చదువుకుంటున్నాడు. ఆ సమయంలో ఆ తల్లికి ఏం చేయాలో పాలుపోలేదు. సాధారణంగా అయితే ఏ తల్లైనా కష్టపడి పనిచేసి బిడ్డను ప్రయోజకుడిని చేయాలనుకుంటుంది. కానీ దురదృష్టవశాత్తు షబానా తీసుకున్న ఒక నిర్ణయం ఆ కుటుంబం మొత్తాన్ని అగాధంలోకి నెట్టేసింది. కష్టపడితే వచ్చే డబ్బు కన్నా మోసం చేస్తే వచ్చే డబ్బు వేగంగా వస్తుందని ఎవరో నూరిపోశారు. దుబాయ్ కేంద్రంగా నడుస్తున్న ఒక సైబర్ క్రైమ్ ముఠాతో షబానాకు పరిచయం ఏర్పడింది. సులువుగా డబ్బు సంపాదించే మార్గాన్ని వారు ఆమెకు చూపించారు. అదే మనీ లాండరింగ్. సైబర్ నేరగాళ్లు అమాయకుల నుంచి కొట్టేసినటువంటి డబ్బును దాచడానికి బ్యాంక్ అకౌంట్లు కావాలి. ఆ అకౌంట్లు సమకూర్చడమే షబానా పని. ఈ ఊబిలోకి ఆమె తన సొంత కొడుకు ఉజైఫ్ను కూడా లాగింది. తల్లి మాటే వేదంగా భావించిన ఉజైఫ్ చదువుకున్న బీకాం కోర్సును మధ్యలోనే ఆపేశాడు. పుస్తకం పట్టాల్సినటువంటి చేతులతో పాపపు సొమ్మును లెక్కబెట్టడం మొదలుపెట్టాడు. అమాయకుల పేర్లతో బ్యాంక్ అకౌంట్లు తెరవడం, వాటిని దుబాయ్ ముఠాలకు ఇవ్వడం, అందులో పడ్డ డబ్బును డ్రా చేసి హవాలా ద్వారా పంపడం ఇది వారి పని. దీనికి గాను వారికి భారీ కమిషన్ ముట్టేది. అయితే వీరు ఈ దందాకు బెంగళూరుతో పాటు దేశంలోని పలు నగరాలలోని ఆసుపత్రులలో చికిత్సల కోసం వచ్చే పేద రోగులను ఎంచుకున్నారు. వారికి 2 నుంచి 5,000 వరకు కమిషన్ ఆశ చూపి వారి పేరిట బ్యాంక్ ఖాతాలు తెరుస్తారు. వాటికి అనుబంధంగా 2 సిమ్ కార్డులు తీసుకుంటారు. అప్పటి నుంచి బెట్టింగ్ వ్యవహారం మొదలు పెడతారు. 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ముంబై పోలీసులు అరెస్టు చేసిన ప్రేమ్ తనేజా నేతృత్వంలో ఈ పేదల పేరిట బెట్టింగ్లు వేస్తూ క్రిప్టో కరెన్సీ లావాదేవీలు చేస్తారు. ఒక సీజన్లో బెట్టింగ్ మొత్తం పూర్తయిన తర్వాత షబానా అబ్దుల్ బారీ దుబాయ్ వెళ్లి భారతీయ ఖాతాలలోకి ఆ మొత్తాన్ని బదిలీ చేయిస్తారు. ఇక్కడ ఆమె కుమారుడు ఉజైఫ్ ఆ డబ్బును డ్రా చేస్తాడు. అందులో తమ వాటా పోను మిగిలిన మొత్తాన్ని ఇతరులకు కమిషన్గా అందిస్తారు. ఇలా 2 ఏళ్లలో 204 కోట్ల విలువైన అక్రమ లావాదేవీలు చేసినట్లుగా పోలీసులు తేల్చారు. ఈ నెల 14న ఈ నేరాలతో సంబంధం ఉన్న 11 మందిని అదుపులోకి తీసుకోగా ఈ నేరాలకు నేతృత్వం వహించే తల్లి కుమారులను అరెస్టు చేశారు. వీరి నుంచి 9,000 బ్యాంకు ఖాతా పుస్తకాలు, 25 లక్షల నగదు, 242 డెబిట్ కార్డులు, 58 మొబైల్ ఫోన్లు, 531 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.